హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య రా చెప్తాను అని రూమ్లోకి తీసుకుని వెళ్ళి లైట్స్ వేస్తాడు. స్నిగ్ధ రూమంతా చిన్నప్పటి నుండి పెళ్లి ముందు వరకు ఉన్న తన ఫొటోస్ను అద్భుతంగా చూస్తుంటుంది. శౌర్య తన్ని వెనక నుండి హత్తుకొని ఎలా ఉంది నా పర్సనల్ రూమ్ అని అంటాడు. స్నిగ్ధకు నోట మాట రాదు. అలాగే చుట్టూ చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ మెడ మీద ముద్దు పెట్టి, ఏంటి స్నిగ్ధ, ఏం మాట్లాడవు, రూమ్ నచ్చలేదా అన్నాడు. ఈ రూమ్నే కాదు, నా మనసంతా కూడా నువ్వే నిండిపోయిన్నావురా అంటూ స్నిగ్ధను తన వైపు తిప్పుకుంటాడు. తన కళ్ళల్లో నీటి పొరను చూసి శౌర్య చెలించిపోతూ, ఏంటి స్నిగ్ధ, ఎందుకు ఈ కన్నీళ్లు అంటూ చూపుడు వేలుతో కన్నీటిని తుడుస్తాడు. స్నిగ్ధ శౌర్యాన్ని హత్తుకొని, ఇంత ప్రేమని నేను తెలుసుకోలేకపోయాను బావా, నా మీద కోపంగా ఉన్న భావనే నాకు తెలుసు, కానీ ఇంత ప్రేమను గుండెల్లో దాచుకున్నావు అని నాకు తెలియదు బావా అని శౌర్యాన్ని వదిలి ఫోటోలు చూస్తూ, బావా ఇవి దాదాపు నా బర్త్డే ఫొటోస్ లానే ఉన్నాయి, కానీ నాకు తెలిసి నువ్వు నా ప్రతి బర్త్డేకి ఉండేవాడివి కాదు కదా, ఏదో ఒక పని మీద వెళ్ళేవాడివి అని అంది. శౌర్య స్నిగ్ధ చెంపలను చేతిలోకి తీసుకొని, బర్త్డే రోజు నేను నిన్ను కసరలేను, అలా అని నీకు దూరంగా ఉండలేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అందుకే నేను ఆ రోజు దూరంగా వెళ్ళేవాణ్ణి, నిన్ను చూడకుండా ఉండటానికి ఎంత నరకం పడేవాణ్ణో నాకే తెలుసు, ప్రతి క్షణం ఒక యుగంలా గడిచేది. సాయి నీ ఫోటోలు షేర్ చేసేవాడు, ఆ ఫోటోలు చూస్తూ నీ ఫేస్లో ఆనందం చూస్తూ గడిపేవాణ్ణి, కానీ చిన్న బాధ నా మనసులో రెపరెపలాడేది, నన్ను నువ్వు మిస్ అవ్వడం లేదే అని అన్నాడు. శౌర్య చేతులను తన చేతుల్లోకి తీసుకొని, నేను నిన్ను మిస్ ఎందుకు అవ్వలేదు బావా, నా బర్త్డేకి నా డ్రెస్ని నువ్వే సెలెక్ట్ చేసి తెచ్చిస్తావు, అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే దగ్గరుండి చేస్తావు, కానీ విషెస్ కూడా చెప్పవు, వెళ్ళిపోతావు, ప్రతి బర్త్డేకి 12 గంటలకి అందరూ వచ్చి విషెస్ చెప్తుంటే నువ్వు ఉండవు అని తెలిసి కూడా నా కళ్ళు నీ కోసం వెతికేది, నా మనసుకు సర్ది చెప్పుకునేదాన్ని అని అంటుంది. శౌర్య జేబులోంచి కర్చీఫ్ తీసి స్నిగ్ధ చేతికిస్తాడు. దానిపైన డబుల్ ఏస్ని చూసి స్నిగ్ధ కనుబొమ్మలు ముడుస్తూ, ఈ కర్చీఫ్ నేనే కదా నీకు ఇచ్చాను, దొంగ వెధవా రాత్రి నా గదిలోకి వచ్చాడు అని వాడెవడో తెలుసుకుని చితకబాదమని చెప్పాను అని అంది. శౌర్య నవ్వి, నన్ను నేను ఎలా బాదుకోనే అని అన్నాడు. స్నిగ్ధ షాకింగ్గా, అంటే అప్పుడు వచ్చింది నువ్వా అని అంది. శౌర్య, నీ బర్త్డే రోజు అందరికన్నా ముందుగా నేను నీ గదిలోకి వచ్చి నిన్ను కళ్ళారా చూసుకొని మనసంతా నింపుకొని నీ చేతి మీద విషస్ రాసి వెళ్ళేవాణ్ణి, కానీ ఆ రోజు ఈ కర్చీఫ్ బాల్కనీలో పడిపోవటం వలన మళ్ళీ ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది స్నిగ్ధ అని అన్నాడు. డబుల్ ఎస్ అంటే స్నిగ్ధ శౌర్యానా లేక స్నేహ శౌర్యానా అనంది. శౌర్య నవ్వి, స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలని అమ్మ కోసం మాత్రమే ఒప్పుకున్నా, కానీ నా మనస్సు ఎప్పుడు నీ చుట్టే తిరిగేది, ఇది నాకన్నా ముందు అమ్మ గమనించింది, అందుకే నాతో స్నేహాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పను అని ప్రమాణం కూడా చేయించుకుంది, నా ప్రేమను గుండెల్లో సమాధి చేసి అమ్మకు ప్రమాణం చేశాను అన్నాడు. శౌర్య అన్న పిలుపుకు, బావా మనల్ని పిలుస్తున్నారు పదా అని ఇద్దరు హాల్లోకొస్తారు. కృష్ణవేణమ్మ, ఏంట్రా దానికి మందులు వేసే టైం అయింది కదా, ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే మీకు ఇంకా ఏమీ గుర్తుకు రాదా ఏంటి శౌర్య అని అంది. సారీ అమ్మమ్మ అని స్నిగ్ధ శౌర్యాలు డిన్నర్ చేసి పైకి వెళ్లి పడుకుంటారు. మరునాడు ఉదయం శౌర్య స్నిగ్ధాను వదిలి కోర్టుకు వెళ్ళలేక రవికి ఫోన్ చేసి పిలిపిస్తాడు. రవి శౌర్య ఆఫీస్ రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. స్నిగ్ధ హాల్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఏంటే రెస్ట్ తీసుకోకుండా తెగ చదివేస్తున్నావు అంటూ లోపలికి వస్తుంది సీమ. స్నిగ్ధ పుస్తకంలోంచి తల ఎత్తి సీమాను చూస్తూ, కొంత టైం అన్నా చదవకపోతే ఎలానే, ఇద్దరు స్టడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీస్ రూమ్ లో శౌర్యతో మాట్లాడుతున్న రవికి సీమా వాయిస్ విని సీమా వచ్చినట్లుంది, ఒక్కసారి తను చూడాలి అనిపిస్తుంది అని అనుకుంటూ, సార్ నీళ్లు తాగి వస్తాను అంటూ లేస్తాడు. శౌర్య పక్కనే వాటర్ బాటిల్ని రవి చేతికి ఇస్తాడు. రవి ఇక తప్పక నీళ్లు తాగి శౌర్య చెప్తుంటే వింటూ ఉంటాడు. రవిని గమనించి, శౌర్య ఏమైంది రవి అని అన్నాడు. రవి, ఏం లేదు సార్ అని టేబుల్ పై ఉన్న ఫైల్స్ చేతిలోకి తీసుకొని, నేను బయలుదేరుతాను సార్, కోర్టుకు టైం అవుతుంది కదా అన్నాడు అని పైకి లేస్తాడు. శౌర్య, సరే రవి, నేను ఈ వారం పోయాక కోర్టుకు వస్తాను, అప్పటిదాకా నువ్వే హ్యాండిల్ చెయ్యి, అర్జెంట్ అయితే చెప్పు రవి, నేను వస్తాను అన్నాడు.
సరే సార్ అంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో స్నిగ్ధతో మాట్లాడుతున్న సీమాను చూస్తూ ఉంటాడు. సీమ సడన్ గా రవిని చూస్తుంది. రవి చిన్నగా నవ్వి విష్ చేయబోయాడు. సీమ తల తిప్పేస్తుంది. రవి డల్ గా అక్కడి నుండి బయటకు వెళ్ళబోతుంటే స్నిగ్ధ రవిని చూసి, అదేంటి రవి వెళ్ళిపోతున్నావు? కూర్చో, కాఫీ తాగి వెళ్దు రవి అంది. పర్లేదు మేడం, కోర్టుకు వెళ్ళాలి అని అన్నాడు. స్నిగ్ధ, ఒక కాఫీ తాగినంత మాత్రాన లేట్ అవ్వదులే, నువ్వు కూర్చో రవి అంటుంది. రవి సోఫాలో కూర్చుంటాడు. వెంటనే సీమ లేచి, నేను బయలుదేరతానే, కాలేజీ టైం అవుతుంది కదా అని అంది. స్నిగ్ధ, ఏంటి నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా? కాలేజీ టైం నాకు తెలీదా? అంత లేట్ అయితే రవి నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాడులే సీమా అని అంది. సీమ, ఎందుకులే తనకి ఇబ్బంది, నేను వెళ్తాను అని స్నిగ్ధ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. రవి సీమ వైపు చూస్తుంటాడు. సీమాకు ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపిస్తుంటే ఇబ్బందిగా కదులుతుంటుంది. సీమ ఇబ్బంది గమనించి రవి బయటకు వెళ్ళిపోతాడు. స్నిగ్ధ కాఫీ కప్పులు ట్రేలో తీసుకుని వచ్చి సీమాకి ఇస్తూ, రవి ఏడి అంది. సీమ బయటకు వెళ్ళాడు అంది. స్నిగ్ధ బయటికి వస్తుంది. రవి బయట నిల్చొని ఉంటాడు. స్నిగ్ధ, అదేంటి రవి బయట ఉన్నావు, లోపలికి రా రవి అంది. పర్వాలేదు మేడం, మీ ఫ్రెండ్ ఇబ్బంది పడుతుంది అంటూ స్నిగ్ధ చేతిలో కాఫీ తీసుకుని తాగుతాడు. స్నిగ్ధ లోపలికి వెళ్లి శౌర్యకు కూడా కాఫీ ఇస్తుంది. సీమ కాఫీ తాగుతూ శౌర్య లేడీ వేషంలో ఉండి రవితో హోటల్లో చూసింది గుర్తుకు వచ్చి చెంపలపై జారిన కన్నీళ్లను తుడుచుకుంటూ, నాకు తెలియకుండానే నీ ప్రేమలో పడిపోయాను, అందుకే నిన్ను ఇంకో అమ్మాయితో చూసి తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి స్నిగ్ధకు చెప్పి బయటకు వచ్చేస్తుంది. తన కళ్ళు రవి కోసం వెతుకుతూ ఉంటాయి. కానీ రవి దూరంగా బైక్లో వెళ్తూ కనిపిస్తాడు. సీమ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి తను కాలేజీకి వెళ్ళిపోతుంది. 10 రోజులకు స్నిగ్ధకు పూర్తిగా గాయం నయమవుతుంది. డైలీ కాలేజీకి వెళ్తుంటుంది. శౌర్యనే డ్రాప్ చేసి శౌర్యని తీసుకువస్తూ ఉంటాడు. తను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుండి తన పరిచయం కోసం జ్వాల ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ శౌర్య తన్ని విడవకుండా ఉన్నందువలన జ్వాల స్నిగ్ధతో పరిచయం చేసుకోలేకపోతుంది. ఒకరోజు లోకేష్ కాలేజీకి వెళ్ళడానికి బైక్ తీసి స్టార్ట్ చేయబోతుంటే కార్ తన ముందు ఆగడంతో షాక్ అయ్యి అటు తిరిగి చూస్తాడు. ఎదురుగా కార్ డోర్ తీసుకొని దిగి జ్వాల లోకేష్ దగ్గరికి వస్తుంది. లోకేష్ కోపంగా, ఏంటి మళ్ళీ ఏం కావాలి? నేను ఏ హెల్ప్ చేయలేను, స్నిగ్ధకు పెళ్ళైపోయింది అని నీకు తెలుసు కదా, ఆ విషయం నాకు చెప్పావా? దాని మొగుడు కొట్టిన దెబ్బలకు ముల్లోకాల్లోని దేవుళ్ళందరూ కనిపించారు, బాగా జ్ఞానోదయం అయ్యింది అంది. అడ్డులే, నాకు కాలేజీకి టైం అవుతుంది అని అన్నాడు. జ్వాల శాంతంగా చేతులు కట్టుకొని, అయితే ఏ హెల్ప్ చేయను అంటావు అని అంది. లోకేష్ చేయను అంటాడు. జ్వాల, సరే, నా చెల్లితో నీ ప్రేమ గురించి చెప్పి తనని పెళ్లికి ఒప్పిద్దామనుకున్నాను. తనని హాస్టల్ నుండి కూడా ఇక్కడికి రమ్మని పిలిచాను. నాకు ఈ చిన్న హెల్ప్ కూడా చేయనప్పుడు నేనెందుకు నీ ప్రేమకు హెల్ప్ చేయాలి? రావద్దని వర్షకు ఫోన్ చేసి చెప్తానులే అని ఫోన్ తీసి కాంటాక్ట్ ఓపెన్ చేస్తుంది. లోకేష్ జ్వాల ఫోన్ లాక్కుని, ఏం హెల్ప్ చెయ్యాలి వదినా అన్నాడు. జ్వాల, వదినా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నేను వదను అని నీ హెల్ప్ నాకేమీ వద్దులే, మళ్ళీ శౌర్య దెబ్బలకు భయపడి వెనకడుగు వేసే భయస్థుడివి. నా ఫోన్ ఇవ్వు, నా లవ్ మ్యాటర్ నేను చూసుకుంటాను, నీ లవ్ మ్యాటర్ నువ్వు చూసుకో అంటూ లోకేష్ చేతిలోంచి ఫోన్ తీసుకోబోతుంది. లోకేష్ ఫోన్ వెనక్కి పెట్టుకుంటూ, లేదు వదినా, నేను భయపడనులే, ప్లీజ్ వర్షాన్ని రావద్దు అని చెప్పకండి, వర్ష కోసమే కదా వదినా అప్పుడు ఆ శౌర్యతో అన్ని దెబ్బలు తినింది అని అన్నాడు. జ్వాల, సరే ఫోన్ ఇవ్వు అని అంటుంది. లోకేష్ ఫోన్ ఇచ్చి, చెప్పండి ఏ హెల్ప్ చెయ్యాలి అంటాడు. జ్వాల, స్నిగ్ధను పరిచయం చెయ్యాలి. లోకేష్ భయంగా, అప్పటి నుండి స్నిగ్ధతో నేను మాట్లాడటమే లేదు, ఒకవేళ నేను నిన్ను పరిచయం చేస్తే మొదటికే మోసం వస్తుంది అని అన్నాడు. జ్వాల ఆలోచిస్తూ, అది కూడా నిజమే, కానీ ఎలా తనకు నేను పరిచయం అవ్వాలంటే అంది. లోకేష్, ఒక మార్గం ఉంది వదినా అన్నాడు. జ్వాల, ఏంటి లోకేష్ అని అంది. రేపు మెడికల్ క్యాంప్ ఉంది, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను అని అన్నాడు. జ్వాల, థ్యాంక్స్ లోకేష్, ఇక నా ప్లాన్ నేను వేసుకుంటా అని అంది. లోకేష్, మరి వర్ష అని అన్నాడు. జ్వాల నవ్వుతూ, ఆల్రెడీ నీ గురించి కాస్త పాజిటివ్ గానే చెప్పున్నాను, వస్తుంది కదా, నువ్వే దాని సంగతి చూసుకో అని జ్వాల కారులో వెళ్ళిపోతుంది. లోకేష్ వర్ష గురించి ఆలోచిస్తూ బైక్ లో కాలేజీకి వెళ్తాడు.
స్నిగ్ధ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి ఒక బుక్ కనపడదు. అది వెతుకుతూ అన్ని షెల్ఫ్లు చూస్తూ ఒక షెల్ఫ్లో డ్రెస్ కవర్ను చూసి, ఈ కవర్ ఏంటి, నా బుక్ ఈ కవర్లో ఏమైనా పెట్టానా అనుకుంటూ కవర్లో చూసి దానిలో ఉన్న డ్రెస్ను బయటకు తీసి, ఈ డ్రెస్ను ఎక్కడ చూశానే, ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు స్నిగ్ధ దగ్గరకు శౌర్య వచ్చి, ఏంటి స్నిగ్ధ ఆలోచిస్తూ నిలబడి ఉన్నావు, కాలేజీ టైం అవ్వడం లేదా అని అన్నాడు. స్నిగ్ధ డ్రెస్ చూపిస్తూ, బావా ఈ డ్రెస్ అంటుంది. శౌర్య డ్రెస్ చూడగానే తను ఆ డ్రెస్ లో స్నిగ్ధతో హోలీ ఆడటం, తనని ఫాలో చేయడం గుర్తుకు వచ్చి, అది చెప్తే స్నిగ్ధ ఎలా ఫీల్ అవుతుందో అనుకొని ఆ డ్రెస్ ని స్నిగ్ధ చేతిలోంచి తీసుకొని కవర్లో పెట్టి, కవర్ను షెల్ఫ్ లో పెట్టి, నీకు కాలేజీ టైం అవుతుంది పదా స్నిగ్ధ అంటూ బయటకు వెళ్ళబోతుంటే స్నిగ్ధ శౌర్య చేయి పట్టుకొని, బావా నిజం చెప్పు, ఆ డ్రెస్ ఎక్కడిది అని అంది. శౌర్య బాధగా, స్నిగ్ధ ప్లీజ్ ఆ డ్రెస్ గురించి వదిలేయి, నీకు కాలేజీకి టైం అవుతుంది కదా, పదా స్నిగ్ధ అన్నాడు. శౌర్య చేయి వదిలి, బావా ప్రేమ ఉన్న చోట దాపరికాలు అస్సలు ఉండవంట, మన మధ్య ఇంకా దాపరికాలు ఉన్నాయి అంటే నా ప్రేమ మీద నీకు ఇంకా నమ్మకం లేదు కదా అని అంటుంది కన్నీళ్లతో. శౌర్య వెంటనే స్నిగ్ధను గట్టిగా హక్ చేసుకొని, అలా మాట్లాడకే, హోలీడే రోజు నీకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అన్న టెన్షన్ ఒక పక్క, నీ హ్యాపీనెస్ ను డిస్టర్బ్ చేయకూడదు అని ఒక పక్క, అందుకే నీకు నేను తెలియకూడదని ఈ డ్రెస్ రవి చేత తెప్పించి ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకొని నీతో హోలీ ఆడాను. సారీ స్నిగ్ధ, నీకు తెలియకుండా నిన్ను ఫాలో చేయడమే తప్పే. స్నిగ్ధ శౌర్య చుట్టూ చేతులు వేసి పట్టుకొని, సారీ ఎందుకు బావా, నాకు చాలా హ్యాపీగా ఉంటేను అని అంటుంది. శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతూ, ఆ రోజంతా నీ చుట్టూ తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్నిగ్ధ, మర్చిపోలేను, మధురమైన రోజు నాకది అని అన్నాడు. అందుకే ఆ డ్రెస్ దాచిపెట్టుకున్నాను అని అన్నాడు. స్నిగ్ధ నవ్వుతూ, కానీ నేను మిస్ అయ్యాను కదా బావా, కనీసం ఫొటోస్ ఉన్నా బాగున్ను, నిన్ను డ్రెస్ లో చూస్తాను కదా అని అంది. శౌర్య ఫొటోస్లు రవి తీశాడు, నీకు షేర్ చేస్తానులే స్నిగ్ధ అని అన్నాడు. అప్పుడు నా మనసు చెప్పింది బావా, నువ్వు నాకు దగ్గరలో ఉన్నావు అని, కానీ సీమ నీ భ్రమ, నువ్వు మీ బావ మైకంలో ఉన్నావు అనేసరికి నిజమే అనుకున్నాను అంటూ శౌర్యాన్ని వదిలి, నాకు ఇంకొక డౌట్ ఉంది బావా అని అంది. శౌర్య ఏంటి స్నిగ్ధ అన్నాడు. కాలేజీ ఫేస్ట్ లో నాకు కళ్ళకు గంతలు కట్టినప్పుడు నాతో డాన్స్ చేసింది సీమానా నువ్వానంది. శౌర్యకు ఆ డాన్స్ గుర్తుకు వచ్చి చిన్నగా, అది సీమా కాదు స్నిగ్ధ, నేనే అని అంటాడు. స్నిగ్ధ బావా అంటూ శౌర్య గుండెపై పిడికిలతో కొడుతుంది. శౌర్య నవ్వుతూ స్నిగ్ధ చేతులు పట్టుకొని, కానీ నువ్వు కళ్ళకు గంతలు కట్టినా కూడా నేను దగ్గరికి రాగానే బావా నన్నావు, నేనైతే షాక్ తెలుసా అన్నాడు. స్నిగ్ధ శౌర్య కళ్ళల్లోకి చూస్తూ, నీ ఊపిరిని కూడా నేను తెలుసుకోగలను బావా అంది. అలాంటిది నీతో కలిసి డాన్స్ చేస్తే నీ స్పర్శ నేను తెలుసుకోలేనా, కానీ మీరంతా కలిసి సీమ అని చెప్పేసరికి నాకు పిచ్చి పట్టినట్లయిపోయింది తెలుసా అని అంది. శౌర్య ఎందుకు అని స్నిగ్ధకు శౌర్య నడుము పట్టుకోవడం గుర్తుకు వచ్చి బ్లష్ అవుతూ, అది అది అంటూ నసుగుతుంది. శౌర్య స్నిగ్ధ నడుమును 2 చేతులతో పట్టుకొని ప్రెస్ చేస్తూ, ఇందుకా అని అంటాడు. స్నిగ్ధ కరెంట్ షాక్ తగిలి నరాలు జివ్వును లాగినట్లు అనిపించి నడుము మీద ఉన్న శౌర్య చేతులు తీసి, ఓ బావా అంటూ అదురుతున్న గుండెలపై చేయి వేసుకొని పరుగున బయటికి వస్తుంది. శౌర్య నవ్వుతూ తన బ్యాగ్ తీసుకొని తను బయటకు వచ్చి స్నిగ్ధ కోసం చూస్తాడు. స్నిగ్ధ బయటికి వెళ్తూ కనిపించడంతో కిందకు వెళ్లి స్నిగ్ధ దగ్గరికి వచ్చి బ్యాగ్ ఇస్తాడు. స్నిగ్ధకు సిగ్గుతో శౌర్యాన్ని చూడలేక తలదించుకొని శౌర్య చేతిలోని బ్యాగ్ తీసుకుంటుంది. శౌర్య స్నిగ్ధ సిగ్గును గమ్మత్తుగా చూస్తూ బైక్ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసి హారన్ కొడతాడు. స్నిగ్ధ శౌర్య బైక్ ఎక్కి కూర్చుంటుంది. శౌర్య స్నిగ్ధను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాడు. కాలేజీలో స్నిగ్ధ శౌర్య షేర్ చేసిన ఫోటోలను ఫోన్లో చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. సీమ తన పక్కన వచ్చి కూర్చుంటూ, ఏంటే ఇందాకటి నుండి గమనిస్తున్నాను, ఫొటోస్నే చూస్తూ తెగ మురిసిపోతున్నావు, నాకు చూపించవే అంటూ ఫోన్లోకి తొంగి స్నిగ్ధ ఫోన్ చూస్తుంది. స్నిగ్ధ శౌర్య కలిసి డాన్స్ చేసిన ఫొటోస్ ను సీమ ఫీల్ అవుతూ, సారీనే, నీ బావా నీతో డాన్స్ చేశాడని నీకు తెలిస్తే నువ్వు ఎలాగ ఫీల్ అవుతావో అని తెలియకూడదు అంటే చెప్పలేదు అని అంది. స్నిగ్ధ నన్ను పిచ్చిదాన్ని చేశావు కదా సీమా అని అంది.
అబ్బా వదిలేవే, మీ బావను క్షమించేశావు కదా, మరి ఫ్రెండ్ని క్షమించలేవా? నేను కూడా నీకోసమే అలా చెప్పింది, ప్లీజ్ క్షమించవే అంటూ చెవులు పట్టుకుంటుంది. స్నిగ్ధ నవ్వుతూ సీమా చేతులు తీసేస్తుంది. సీమా రిలాక్స్ గా ఏవి ఫొటోస్ నాకు చూపించు అనంది. అని ఆ ఫొటోస్ తిప్పుతూ ఒక ఫోటో దగ్గర ఆగిపోతుంది. అది పంజాబీ డ్రెస్ వేసుకుని స్కార్ఫ్ కట్టుకున్న శౌర్య సింగిల్ ఫోటోను చూడగానే సీమ డల్ గా తను రవి గారి గర్ల్ ఫ్రెండ్ కదా అంది. హోలీ రోజు రవి గారితో హోటల్లో చూశాను అని అంది. స్నిగ్ధ నవ్వుతూ కాదు సీమ, తను మా బావ అని ఆ రోజు జరిగిందంతా చెబుతూ నీకు నేను చెప్పాను కదా నా బావ నా పక్కనే ఉన్నట్లుంది అని, నువ్వు కాదని కొట్టిపారేశావు అంటూ చెబుతున్నా స్నిగ్ధ మాటలు ఏవి సీమా చెవిలోకి పోవడం లేదు. రవి గారిని ఎంత అపార్థం చేసుకున్నాను, తనతో మాట్లాడటమే మానేశాను, నా వేలుతోనే నా కన్నే పొడుచుకున్నాను, నేనే అవాయిడ్ చేస్తున్నానని తను ఎంత బాధపడి ఉంటాడు. నేను వెంటనే రవి గారిని కలవాలి, కోర్టుకు వెళ్తే అక్కడే ఉంటాడేమో, ఎలాగైనా వెంటనే తన కలవాలి అనుకుంటుంది. ఇంతకీ సీమ రవిని అపార్థం చేసుకున్నందుకు తన తప్పు తెలుసుకొని సీమ వెళ్ళి రవిని కోర్టు దగ్గర కలుస్తుందా, రవి సీమాను క్షమిస్తాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.